రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది చెప్పండి. అందరు చూసారు, నా టీం చూసారు. ఇట్స్ రియలీ వండర్ఫుల్. అందరికి కూడా బాగా నచ్చింది అని చెప్పేసి అంటున్నారు బయటకు వచ్చినప్పుడు. ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ సెకండ్ హాఫ్. చాలా గొప్పగా ఉందని. కానీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ హాఫ్ లో రాసిన కథే సెకండ్ హాఫ్ ని అంత ఇంపాక్ట్ఫుల్ చేస్తుంది అనేది కథకుడిగా నా నమ్మకం. సో సెకండ్ హాఫ్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ సెట్ పీస్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ కాబట్టి అంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ లో కలుగుతుంది. జనరల్ గా మనం అంటుంటాం కదా, సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని ఏదో అంటుంటారు కదా, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ లో కదలేదు అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు వచ్చేటువంటి రిమార్క్ కదా. సో ఐ థింక్ ఇప్పుడు సెకండ్ హాఫ్ బాగుంది అని అంటే దానికి కారణం ఫస్ట్ హాఫ్ లో ఉన్న అన్ని డీటెయిల్స్ అంత కదా. సో అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు, దాన్ని అర్థం చేసుకుని సెకండ్ హాఫ్ లో దాన్ని మళ్ళీ రిలేట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ అబ్సల్యూట్లీ వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు ఇదే మొదటి షో కదా, అందులో మోస్ట్ ఆఫ్ ఇది మన మీడియా షో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ వెయిటింగ్. ఇంకా లెట్ us wait till the evening. See, I believe Telugu audience will definitely celebrate this film. నాకెందుకో చాలా గట్టి నమ్మకం ఉంది. అండ్ సాయంత్రం దాకా చూస్తాను నేను. ఇప్పుడే మొదటి ఆట. సో మొదటి ఆట అందరూ నేనే, అందరికి తండ్రిని నేనే, తాతని నేనే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను థ్యాంక్ యూ వెరీ మచ్. Okay guys, so it was a wonderful experience. This is my first Telugu film that I've done. And yes, working with Venkatesh Mahagaru in Rao Bahadur was a great experience. Like, he taught me a lot of things in this film. And yes, being an actor, I'm feeling so proud to be a part of this wonderful and portraying a character named Renuka. And I would like to thank Mahesh Babu Garu and Namrata Garu for this opportunity, and also to the producers Chinta Gopalakrishna Reddy Garu, Anurag Reddy Garu and Sharat Chandra for inviting me to TFI. And guys, did you like the film? Yes ma'am. Yeah? How the people I think that I'm just, this is my first thing, like people love the character and I'm so happy that for accepting this character and staying with me. I hope this film will stay with you forever, even after you leave the theater. The story. Okay, thank you so much. Have fun. Bye. See, ee movie to nenu 5 years ga travel chesa. So I am the one person who knows every inch of the movie, and still every moment was a wonder, and I really love it. And mottam happy ga, like even kids were liking it and laughing yesterday's shows and all. So please come and watch. But it's in movie brilliant costumes and no, I'm a director. I was part of the team. Okay. Yeah. I'm not costumes. ఓకే. సో ఏంటి ఓవరాల్ ఎలాంటి రెస్పాన్సెస్ చూసిన తర్వాత It's the responses are great. I don't know what to feel. Like it's amazing. Like I mean, ilanti oka cinema, magical realism and all those new feel on a cinema chala radame rare. So when it's there, let's all enjoy it, no? Yeah. థ్యాంక్ యూ. 3 గంటలు ఆలోచిస్తున్నాం సినిమా గురించి. నేను 2 days తర్వాతే మాట్లాడా. నేను ఇంకా ఆలోచిస్తున్నా, అది ఎట్లా కదా, ఇది ఇట్లా కదా, ఫస్ట్ హాఫ్ లో అదేదో నేను అలా అనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్స్ థింకింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మహా కూడా మాకు అంటే ఏదో చూసినామా 2 జోకులు వెళ్ళిపోయామన్నట్టు కాకుండా సమ్ థింగ్స్ మేక్ యూ థింక్, ఆ ఇంపాక్ట్ ఉంది. సో వీఆర్ రియలీ బిలీవింగ్ దట్ లాంగ్ స్టాండింగ్ ఇంపాక్ట్ ఉండే సినిమాలు ఎప్పుడు దే ప్లే అవుట్ డిఫరెంట్లీ, రైట్? సో బట్ థ్యాంక్ఫుల్లీ మాకు చాలా మంచి ఓపెనింగ్ డ్రామా అని చెప్పి ఆడియన్స్ ప్రిపేర్ చేశారు. యా అంటే ఈ డ్రామా కదా, ఇప్పుడు మీరు ఒక యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, డబడబడ ఏదో అయిపోతుంది అనుకుంటే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఒక డ్రామా ఫిల్మ్ ఫస్ట్ లాస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఐ థింక్ మేము ఒక జానర్ పికప్ చేసుకుని స్టక్ టు దట్. అంటే దేర్ విల్, అంటే ఆడియన్స్ ఎప్పుడైనా అడిగితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది అని అలా కంపారిజన్ చెప్తారు. ఈవెన్ మలయాళం అంటే దాని ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మీ బాడీ బాగుండాలంటే మీరు రోజు పొద్దున్నే జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్తుంటే మీకు చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ దానివల్లే బాడీ వస్తుంది. సో ఇన్ ఫిల్మ్స్ లైక్ దిస్, ఎస్పెషలీ వెన్ యూఆర్ సేయింగ్ క్లైమాక్స్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఆ సెకండ్ హాఫ్ అంత బాగుండడానికి కారణం ఫస్ట్ హాఫ్ లో మీకు ఇచ్చిన ట్రైనింగ్.
మీరు ఎగ్జామ్ బాగా రాశారు అంటున్నారు, ఎందుకు అంటే మీరు ఇంట్లో బాగా చదువుకున్నారు. సో ద ప్రిపరేషన్ ఇస్ యాజ్ మచ్ యాజ్ ఇది. సో ఫస్ట్ హాఫ్ ద డిజైన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యూటిఫుల్ గా క్యారెక్టర్స్ అన్నిటిని సెటప్ చేసుకుంది. అందుకు మీకు సెకండ్ హాఫ్ లో రేస్ కొట్టింది సినిమా. అంత బాగుంది, అంత ఇంపాక్ట్, అంత హై ఇంపాక్ట్ వచ్చింది. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఇన్ఫాక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ మాకు వచ్చే కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చిందని కూడా అంటున్నారు. సో ఇట్స్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థింగ్స్. అదే మేము ఒకటి స్టేట్మెంట్ చేశాం కదా, ఒక ఆడిటోరియంలో 500 మందో 1000 మందో ఈ సినిమా చూస్తే 1000 మంది 1000 డిఫరెంట్ థింగ్స్ తీసుకెళ్తారు. సో ఐ థింక్ అది జరుగుతోంది. నేను అవి మల్టిపుల్ థింగ్స్ వింటున్నా, బట్ వీ విల్ నో మోర్. ఐ థింక్ యూ గైస్ విల్ ఆల్సో గివ్ అస్ మోర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. పబ్లిక్ అయితే అవుట్ రైట్ హ్యాపీ ఉన్నారు, విచ్ ఇస్ వాట్స్ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ గా మీరు మూవీలో అంటే థియేటర్ లో మూవీ చూస్తున్నప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. అందరు వదులుతున్నారు, నవ్వుతున్నారు, ఫోన్లు తీయట్లేదు. నా సిగ్నల్ అదే ఉంటుంది. ఎవరన్నా మనం బోర్ కొడితే ఫస్ట్ ఫోన్ తీస్తాం బయట. వెరీ బడ్జెట్ ఎంత వరకు వచ్చింది సార్ మూవీ మేకింగ్? వేరే ఉంటది అని చెప్పన్నారు. ఇప్పటి నుంచి డెఫినెట్లీ ఐ థింక్ ఇప్పుడే రావు బోదురు అనే సినిమా చూసాను పోయా. సత్యదేవన్నకి ఇది ఒక రికార్డ్ అంతే. సత్యదేవన్న తీసిన అన్ని సినిమాలు చాలా బాగుంటాయి. ఈ రావు బోదు సినిమాలో కూడా దీంట్లో డిఫరెంట్ గెటప్లు, డిఫరెంట్ గా యాక్టింగ్ అన్ని బాగున్నాయి. కానీ సినిమా ఏంటంటే పాత రోజులు పోయింది అనమాట. ఎప్పుడు రాజుల కాలంలో పోయి 1960లో పోయి తర్వాత అక్కడ జరిగిన కొన్ని స్టోరీలు. కానీ సినిమా మొత్తం రాజుల కాలమే ఉంది పూర్తిగా అంతే. ఎక్కడ ఈ రోజుల్లోకి రావడం మళ్ళీ స్టోరీ అట్టపోవడం ఇట్లేదనమాట. స్టోరీ అక్కడక్కడికి పోయింది, అక్కడక్కడ ఎండ్ అయిపోయింది అంతే. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కానీ నాకైతే తెలియదు, ఆమె ఏ ఊరో ఉంది. ఆమె కూడా వచ్చింది, బాగా యాక్టింగ్ చేసిపోయింది. సినిమాలు అందరూ యాక్టర్లు అందరూ చేశారు బాగానే. చూద్దాం జనాలు దీన్ని ఎంతంత వరకు ఆదరిస్తారో ఎంత. హైలైట్స్ అంటే అదే ఇంకా పాత రోజుల్లో రాజులు వాళ్ళు వేసిన బట్టలు, ఆ రోజుల్లో వాళ్ళు పాప ఆ రాజ్యాలు నిలబెట్టడానికి వారసుల కోసం పడ్డ బాధలు అవన్నీ చాలా కామెడీ ఉన్నాయి. సినిమా అంతా కామెడీ ఉంది. సత్యదేవన్న ఏ సినిమా తీసినా కూడా బాగానే ఉంటాయి. అతని యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్ని ఎరగదేసి అంతే. కానీ ఏంటంటే సినిమా చూస్తున్న సేపు ఆ రొమాంటిక్ లేదని కొద్ది మనసులో బాధ అనమాట. స్టోరీ ఉందా? మరి స్టోరీ బాగుందా? ఆ స్టోరీ ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ స్టోరీ కదా అంతా పోతే. ఫైటింగ్ రొమాన్స్ సాంగ్స్ కూడా ఒక 4-5 ఉంటాయి. ఇంకా మొత్తం స్టోరీయే పోయింది అంతా. పోతా ఉంది లాస్ట్ లో సత్యదేవన్న చచ్చిపోయాడు. బాధ వచ్చేదానా, ఏడుపు వచ్చేసిందానా. కానీ సినిమా చూస్తున్న సేపు చూద్దాం, అది జనాలు డిసైడ్ చేస్తారా. నేను ఒక్కడిని చెప్పిన మాత్రం అయిపోతుంది. జనం రావాలా ఆ సినిమాకి వచ్చే డబ్బులు కానీ, ఆ సినిమా హిట్ అవుతుంది కదా జనాలే డిసైడ్ చేస్తారు. చూద్దాం సినిమా ఎలా ఉండబోద్దో ఏందో చూద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా సత్యదేవన్నకి ఈ ప్రపంచంలో అన్ని రికార్డులు ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ఒక 10,000 కోట్ల పైనే కలెక్షన్ రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకోమని మరి చెప్తున్నా. దేవుడా ఈ సినిమాకి 10,000 కోట్లు రావాలా సత్యదేవన్నకి చెయ్యి. 10,000 అది 50,000 కదా. అది అంటే నీకు గుర్తులేదు అన్నమాట. అదే చూడు క్వశ్చన్ అడిగితే క్లారిటీ లేదు. నేను దాన్ని చెప్పింది ఎంత 50,000 కోట్లు. దీనికి ఎంత 10,000 కోట్లు. ప్రతి సినిమా ఆడాలన్నదే నా బాధ. తెలుగు సినిమా బాగుపడాలన్నదే నా బాధ. తెలుగు సినిమా బతకాలి, తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తిగా పోవాలన్నదే నా బాధ. అది కూడా తప్పేనా? దయచేసి సినిమాని థియేటర్ కు చూడండి. అందులో హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? హీరో యాక్టింగ్ చాలా సత్యదేవే హైలైట్. చాలా అసలు అన్ని పాత్రలు చాలా కనెక్ట్ సో ఏం నచ్చింది? చాలా లాస్ట్ వరకు అంటే ఊహించని మలుపులన్నీ తిరిగాయి. అంటే చాలా మంది సినిమా కనెక్ట్ కాలేదు. మాకైతే కనెక్ట్ అయిందండి. ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? సాంగ్ అంటే అదే అది ప్లే చేస్తారు చూడండి, అది నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్ సినిమా ఓవరాల్ గా బాగుంది. ఫ్రమ్ ద బిగినింగ్ బాగుంది. మిగిలిన క్యారెక్టర్స్ ఎవరికి బాగా నచ్చింది? అంటే హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు. మైనసెస్ ఉన్నాయి, డాక్టర్ది కూడా ఆచార్య గారిది కూడా చాలా నచ్చింది. మైనసెస్ ఉన్నాయి సినిమాలో. నాకేం పెద్ద మైనసెస్ ఏం కనిపించలేదు. ఇది ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది? ఏ టైప్ అంటే వాళ్ళ టేస్ట్ ని బట్టి ఉంటుంది అనుకుంటున్నాను నేను. డిపెండ్స్ మాస్ ఆడియన్స్, ఇట్లా జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్లా ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా ఫ్యామిలీ వాళ్ళకి బాగానే ఉంటుంది. మాస్ కి నాకు తెలియదు కానీ సో ఓవరాల్ మీరు ఎంత ఇస్తారు? 4.5 ఇస్తాం. థాంక్యూ మేడం. చెప్పండి. సినిమా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ సత్యదేవే అంతే. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది. బాహుబలి తర్వాత ఇదే ఎవరీ గ్రీన్. అంటే చాలా మంది కనెక్ట్ కాలేదు అంటారు సినిమా. అంటే చూడాలి. ల్యాగ్ అంటే అంత ల్యాగ్ ఏం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే అది చూసే విధానం బట్టి ఉంటది. కొంచెమే లాగ్ కానీ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్స్ ఏ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కి లేకపోతే అందరూ చూడొచ్చు. చాలా బాగుంది సినిమా మాత్రం. సత్యదేవ్ అనేది ఆయన క్యారెక్టర్ అనేది
అసలు పీక్ స్టేజ్ లో ఉంది. ఉన్నాయి. 3-4 ఉన్నాయి. ఉన్నాయండి. అవార్డు అయితే కంపల్సరీగా వస్తుంది ఆయనకి. నేను ఏ సినిమా చూసాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు కొంచెం తలపోటుకు ఉంది, ఆలోచించుకొని చెప్తాను. ఓకే, నేను రావు బహదూర్కి నా డబ్బులతో టికెట్ కొట్టి వచ్చాను, నాకు ఎవరు టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నేను టికెట్ కొన్నాను లేదు డౌట్ పడుతున్నారు. సినిమా తలపోటు అన్న, మధ్యలో హీరోయిన్ వచ్చాక ఒక 20 minutes బాగుంది, మిగతాదంతా బోరు. సత్యదేవ్ గారు ఈ ప్రాజెక్ట్ ఎలా ఓకే చేశారో లేదా డైరెక్టర్ ఏమనుకొని ఈ సినిమా తీశారో నాకు అర్థం కాలేదండి. ఈ సినిమా ఇంకా అంత మెగాస్టార్ తో నటించిన ఆయన ఈ సినిమా ఓకే చేశారంటే ఆయన రేంజ్ ఆయనే తక్కువ చేసుకున్నారండి. సినిమా బాగాలేదండి, నాట్ వర్త్. టికెట్ డబ్బులు కూడా నాట్ వర్త్ అండి నాకు. ఇప్పుడు ఇటు నుంచి నేను నడుచుకుని వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా ర్యాపిడో డబ్బులు నాకు కలిసి రావాలి. నేను ఒక నార్మల్ పర్సన్. ఇప్పుడు ర్యాపిడో డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాను అనుకో, ఇప్పుడు ఆల్రెడీ సినిమాకి నా డబ్బులు వేస్ట్. మళ్ళీ నేను వెళ్తే నాకు మధ్యాహ్నం ఫుడ్ కూడా ఉండదేమో అనిపిస్తుంది. అంతా నేను డిసప్పాయింట్ అవుతున్నాను సినిమా కోసం. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను సెల్ చూసుకున్నాను, నా పక్కన ఉన్న లేదు కంప్లీట్ గా ఫోన్ చూసుకున్నారు. ఇంకా అసలు చెప్తే ఇంకా ఆయన సత్యదేవ్ గారు చూస్తే బాధపడతారేమో. ఏం అర్థం చేసుకోలేదు ఏమన్నా సినిమా ఫస్ట్ హాఫ్ లాగ్ అండి. హీరోయిన్ వచ్చిన 15 minutes బాగుందండి సినిమా. నేను ధైర్యంగా చెప్తాను ఇది. ఎవడో కానీ రివ్యూ చేస్తుంటే నన్ను ఒకటి చంపేస్తాను పొడిచేస్తాను అంటున్నాడు. ఓన్లీ చంపేయండి, దేశం కోసం చచ్చిపోవడానికి చెప్తాను నేను. సత్యదేవ్ గారి యాక్షన్ కమల్ హాసన్ గారిని కల్పించినట్టున్నారు. అంటే ఒకే లెవెల్లో ఉందండి, ఆ మాట పోల్చొద్దండి. కమల్ హాసన్ తో గారు ఇప్పుడు పోల్చొద్దు, సినిమా రిలీజ్ ముందు పోల్చాం ఓకే, కానీ సత్యదేవ్ గారు సూపర్ యాక్టర్. ఆయన యాక్టింగ్ చిరంజీవితో అవకాశం వచ్చింది. నేను అదే అంటున్నాను కదా, మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన ఫేస్ టు ఫేస్ నటించాడంటే ఈ సినిమాలో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నేను నాగబంధం దేనికి వెళ్దాం అనుకుంటే సత్యదేవ్ గారు యాక్టింగ్ బాగా చేస్తారని చెప్పి దీనికి వచ్చాను. రెండు ఒకే టైం ఉంది నాకు. నేనేమో ప్రీమియర్లు బుక్ చేసుకుని అంత బడ్జెట్ కూడా నా దగ్గర లేదు, నేను నార్మల్ ఆడియన్స్. నిజం చెప్తాను, సినిమా హీరోయిన్ వచ్చాక 15 minutes లవ్ ట్రాక్ బాగుందండి, అది తీసిస్తే మొత్తం సినిమా బోరే. నిజం చెప్తున్నాను, లాస్ట్ క్లైమాక్స్ కూడా కుదించేసాడు అనమాట. నేను ఫస్ట్ హాఫ్ చూసి 10:30 దాటింది, బ్రేక్ అయిన తర్వాత 1 hour ఉన్నట్టుంది సినిమా. నాకు కరెక్ట్ టైం చెప్పలేదు కానీ సినిమా అయితే బాగాలేదండి, టూ మచ్ డిసప్పాయింటెడ్. సారీ అండి నేను ఈ మాట చెప్పడానికి. నేను ఎందుకంటే చెప్తున్నా, పాటలు ఏమన్నాడు, సినిమా ఒకే రూమ్ లో 70% తీసారండి సత్యదేవ్ గారి రూమ్ లో. మిగతా 30% ప్యాలెస్ చుట్టూ తీశారు. ప్రొడక్షన్ వాల్యూ అనే నన్ను క్వశ్చన్ చేస్తారు ఎవరు. ఇంకా అక్కడే తీసిన దానికి ఇంకేముండదు ప్రొడక్షన్ వాల్యూ అని చెప్పడానికి. నార్మల్ అండి సినిమా, నార్మల్ ఆడియన్కి అయితే అస్సలు నచ్చదండి. ఇప్పుడు అది నేనైతే 100% చెప్పగలను. బోరు సినిమా అయితే ఓవరాల్ గా బోర్, చాలా బోర్ అండి. కొంచెం హెడ్డేక్ కూడా వచ్చింది నాకు మధ్యలో. నేను 2 బాటిల్ వాటర్ తీసుకెళ్ళాను, 2 బాటిల్ కూడా అయిపోయి బాటిల్ పడేసి చూసుకోవచ్చు. ఏం లేదండి స్టోరీ, అనుమానం పెనుపోతాం అనే కాన్సెప్ట్ లాగాడు. అది అంత దానికి ఎంత మనకి పబ్లిసిటీ అవసరమా చెప్పండి. నేను సత్యదేవ్ గారు 7 గెటప్లు వేసాను అన్న, అవసరం అది అలా. ఇప్పుడు ఏంటంటే సినిమాకి మనం హైప్ ఇస్తే ఎలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇంకా మంచిగా ఆయన యాక్టర్ ఓకే, ఇంకా మంచి ప్రాజెక్ట్ రావచ్చు ఆయనకి. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే చేశారో నాకు అర్థం కాదు. ఆయన ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆయన బ్లక్ మాస్టర్ గురించి మాట్లాడారు. దీనికంటే బ్లక్ మాస్టర్ 100 times బెటర్. ఆయన అన్నారు, నేను చూశాను బ్లక్ మాస్టర్ చూసాక సినిమా తీసి చాలా మంది ఆడియన్స్ నచ్చలేదని, కానీ ఈ సినిమా అయితే బ్లక్ మాస్టర్ బెస్ట్ అండి. ఈ సినిమా కంటే దీనికి టూ మచ్ అండి. ఈ సినిమా చాలా బోరు. ఇప్పుడు ఒక 5 part తీసుకుంటే 1 part అండి. రేటింగ్ ఎంత ఇస్తారండి? 1 star ఇస్తానండి, 1 prime star ఇస్తాను నేను. ఇక థ్యాంక్ యూ. మంచి కాన్సెప్ట్. సత్యదేవ్ అన్న ప్రాణం పెట్టేశాడు యాక్టర్ గా మాత్రం. సత్యదేవ్ అనే విషయం చెప్పాలంటే ఇంతకు మించి నువ్వు ఎక్కువ యాక్టింగ్ చేయాలనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్ అస్ రాంగ్. సినిమా ఎవరైనా ఒక్కసారి 2 సార్లు ప్రూవ్ చేసుకున్న ప్రతి సినిమా ప్రూవ్ చేసుకున్న సత్యదేవ్ అయితే మాత్రం. అండ్ సత్యదేవ్ క్యారెక్టర్ తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అచ్చమ్మ క్యారెక్టర్, పనమ్మాయి క్యారెక్టర్. హీరోయిన్ కంటే పనమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది పనమ్మాయి అయితే మాత్రం. అండ్ గట్టిగా మాట్లాడితే 6 క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో, దాంతోనే నడిపిస్తాడు సినిమా అంతా. అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మాత్రం కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, ఏది రియాలిటీ ఏది ఇల్యూషన్ అనేది కొద్దిగా తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, చిరాకేసారి ఏం జరుగుతుందిరా అని. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి అక్కడక్కడ జరుగుతున్న ఫ్లోలో ఉండే ఒక పిచ్చోడి కామెడీ ఎలా ఉంటుందో ఆ విధంగా అప్పుడప్పుడు కామిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అర్థం కాదు, లాగ్ ఉంటుంది. ఫస్ట్ అంటే
కన్ఫ్యూజన్ అవుతా అసలు ఏం జరుగుతుంది, ఏది ఇల్యూషన్, ఏది రియాలిటీ అని. బట్ కొన్ని మనకి అంటే ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలా? బ్రెయిన్ ఉండాలన్న, డిగ్రీ కాదు, బ్రెయిన్ ఉండాలి. డిగ్రీ అందరికి ఎక్కే సినిమా అయితే కాదన్న, ఇది అందరికి ఎక్కే సినిమా అయితే కాదు. అంటే రెగ్యులర్ ప్రోటీన్ కమర్షియల్ సినిమాలు చూసి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. 5 years తర్వాత డిగ్రీలో చాలా బాగుందని చెప్పంటారు అటువంటి సినిమా. చెప్పొచ్చు, ఇదైతే 100% చెప్పొచ్చు. అంటే ఓటీటీ అయితే మాత్రం కొన్ని బోర్ కొడితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నారన్న, దానివల్ల ఓటీటీలో బాగుంది అంటారు. థియేటర్లో కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి కొంతమంది ఇలా అంటారు. బట్ సినిమా ఓవరాల్ సినిమా అయితే ఒక మంచి కాన్సెప్ట్. ఆయన గెటప్ అయితే బాగుంది. గెటప్లు బాగున్నాయి, యాక్టింగ్ ఇరగొట్టేశాడు. అసలు సత్యదేవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ సెకండ్ హాఫ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ క్లైమాక్స్ 20 minutes వచ్చి ఇరగొట్టేస్తారు. అసలు క్లైమాక్స్ హైలైట్ ఉంటుంది. ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేయండి ట్విస్ట్ అయితే. నచ్చలేదండి, ఒక మంచి ఫ్లాప్. నాకు ఎందుకో అండి సీరియల్ చూసినట్టు అనిపించింది. సో యాక్టింగ్ వైజ్ చూసుకుంటే కమల్ హాసన్ తెలుగులో మళ్ళీ పుట్టేశాడు రా అన్నంత రేంజ్ లో చేశాడు కానీ, సో వెంకటేష్ మహా అయితే దొరికేశాడు సినిమాతో. సినిమా అయితే సూపర్ హిట్ అనేవాళ్ళ. ఏ సినిమా అయినా సరే నువ్వు క్లైమాక్స్ లో 5 నిమిషాల కోసం 3 గంటలు రోడ్డు మీద వేసే డ్రామా చూపించావు నాకు. సో 4 మూల నరకం చూపించాడు, ఒక మంచి ఫ్లాప్ ఇచ్చేసాడు. ఇదే చెప్తా, ఇదే నేను టికెట్ పెట్టిన 200 రూపాయలతో ఒక బీర్ కొనుక్కున్నా సరే కిక్ వచ్చేది నాకు. సో నాకైతే డిసప్పాయింట్ చేశాడు, నాకు నచ్చల. సత్య గారి పర్ఫార్మెన్స్ వేస్ట్ అయింది అనుకోవచ్చు. 2 years వేస్ట్. అసలు ఏం చూసి మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేశారు నాకు అర్థం కాలేదు. ఇంటర్వ్యూలకి నాకు మైండ్ తోపేసింది. ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారో నాకేం అర్థం కావట్లా. ఓటీటీలో కూడా కష్టమే అయినా కనిపిస్తుంది. సో మరి ఇలాంటి సినిమా మహేష్ బాబు ప్రొడ్యూస్ చేశారు కదా, మరి వాళ్ళకేం నచ్చలేదు అసలు. అదే స్టోరీ వైజ్ గా రాసుకున్నట్టు బాగానే ఉండొచ్చు. అది సినిమా చూపించేటప్పుడు ఏంటి ల్యాగ్ సీన్లు, ఒక చోట కెమెరా పెట్టి అక్కడే అరగంట సేపు చిరాకు వచ్చింది. బస్సు ఒక టేకింగ్ మారదంటారా? డైరెక్ట్ లాగ్ అయిపోయింది. 3 గంటలు నరకం చూపించాడు. సినిమా ఎలా ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి, ఇంకొకసారి వచ్చి చూడాలి. ఈ సినిమాకి అయితే చాలా కష్టం. రేపు తెల్లారేసరికల్లా ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, నాకు నమ్ముకోవాలి. థ్యాంక్ యూ.